వెల్కమ్ టు అక్షరా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వివేకానంద పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ఆందోళన. ఖమ్మం అడిషనల్ కలెక్టర్ ఇంట్లో చోరీ. అవకాశం ఇస్తే ప్రజల సమస్యలను పరిష్కరిస్తా ఏపీ రామయ్య యాదవ్. సిఆర్పీఎఫ్ ఫోర్స్ తో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పాలకుర్తి పోలీసులు. నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు తెచ్చా ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు. ఐపీఎస్ పాఠశాలలో ఉచిత మెగా దంత వైద్య శిబిరం. ఇక వివరాల్లోకి వెళ్తే సిరిసిల్లలో బుధవారం రోజున రజకార్ సినిమా యూనిట్ సందడి చేశారు. ముందుగా రజకార్ సినిమా బృందం చాకలి ఐలమ్మ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆ తర్వాత విమెల్ థియేటర్లో చిత్ర బృందం సినిమాను ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ 2.5 సంవత్సరాలుగా కష్టపడి తీసిన సినిమా రజకార్లతో తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను డైరెక్టర్ యాద సత్యనారాయణ కళ్లకు కట్టినట్లు చూపించారని అన్నారు. చరిత్రను గుర్తు చేసే ఇలాంటి సినిమాలు అభిమానులను ఆదరించి విజయవంతం చేయాలని కోరారు. రజకార్ సినిమా మత చరిత్ర కాదని, గత చరిత్ర అని, ఈ సినిమా మతతత్వ సినిమా కాదని, ఏ రాజకీయ పార్టీ చిత్రించిన సినిమా కాదని అన్నారు. కుటుంబ సభ్యులు కలిసి చూసి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ చిత్రంలో నటించిన నటీనటులు పాల్గొన్నారు. మార్పులు తీసుకొచ్చారు. సో చూసే ప్రతి ఒక్క మహిళల్లో కూడా మార్పులు వస్తాయన్న నమ్మకంతో నేను ఈ రోజు ఇక్కడికి వచ్చాను. సిరిసిల్లాకి రావడం ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. ఎంత బాగా వెల్కమ్ చేశారు, ఎంత ప్రేమగా ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యు ఆల్ హియర్. ఒకటే చెప్పదలుచుకున్నానండి, ఎక్కువ సమయం తీసుకోను అక్కడ. నాకు 10వ తరగతి చదివి ఒక ఆడకూతురు ఉంది. అంటే నేను ఒక తల్లిగా మాట్లాడుతున్నాను. మనందరికీ పేరెంట్గా ఉన్నటువంటి బాధ ఏంటంటే పిల్లలు మొబైల్కి బానిసలైపోయారు. ఏవేవో చూస్తున్నారు. వాళ్ళకి అసలు అన్ని చేతుల్లోనే ఉన్నాయి. మనం ఏమి నేర్పనక్కర్లేదు, చెప్పనక్కర్లేదు. ప్రతిదీ వాళ్ళకి తెలిసిపోతున్నాయి. పాడైపోతున్నారు, సమాజం పాడైపోతుంది, పొలిటీషియన్స్ బాధ్యతగా లేదు, ఇలా ఎన్నో 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 చెప్పుకుంటున్నామండి. అవన్నీ మారాలంటే ముందు మార్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? మన నుంచి స్టార్ట్ అవ్వాలి. అంతే కదండి. చేంజ్ హ్యాస్ టు హ్యాపన్ విత్ ఇన్ us. అది కాకుండా ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయకుండా, ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు వాటిని మనం పిల్లాపాపంతో చూడకుండా, చరిత్ర ఏమిటో తెలుసుకోకుండా, ఎవరో చెప్పారు ఏదో చెప్పారు, ఓ ఇది అలాగా ఇలాగా, ఈ మతానికి సంబంధించిన, ఈ పార్టీ వాళ్ళకి సంబంధించిన అని ఎవరో చెప్పిన మాటల్ని పట్టించుకొని ఇలాంటి మూవీని ఎంకరేజ్ చేయకుండా, ఇలాంటి మూవీని సక్సెస్ చేయకుండా, అది కూడా మనం ఈ గడ్డ మీదే బతుకుతూ సక్సెస్ చేయకుండా వదిలేసి వీటి గురించి అంతా మాట్లాడే అర్హత మనకు ఉందంటారా? మాట్లాడకూడదండి. మాట్లాడే అర్హత మనకి లేదు. ఎందుకంటే ఒక డబ్బులు పోగేసి తన సొంత ఆస్తి మొత్తం పెట్టి
మా చరిత్ర ఏంటో మా జనానికి తెలియాలి, మా ప్రజలకి తెలియాలి అని ముందు వచ్చి ఎంతగా ప్రయత్నం చేసి ఒక డైరెక్టర్ ఆల్మోస్ట్ దీని మీద ఒక 10 ఏళ్ళుగా కూర్చొని ఈ సబ్జెక్టు మీద ఇది ఎలా చేయాలి ఎలా క్యారెక్టర్స్ తీసుకురావాలి 10 ఏళ్ళ తన జీవితాన్ని ఈ సబ్జెక్టు కోసం దారపోసి 2.5 సంవత్సరాలు పట్టిందండి ఈ మూవీ తీయడానికి. ఇంత కష్టపడి ఒక మూవీ తీసుకొచ్చి మీ ముందుకు పెట్టినప్పుడు ఏమంటే మనకు ఆలోచన లేదా, మనకు బుద్ధి లేదా, మనకు ఆకలి అయితే మనమే కదండి తింటున్నాము, ఎవరో ఒక 10 మంది చెప్పండి మనం ఏమైనా తింటున్నామండి కాదు కదా. అలాంటప్పుడు ఒక సినిమా చూసినప్పుడు మాత్రం వాడు చెప్పాడు వీడు చెప్పాడు ఇలాగే ఉంటుందేమో అని ఎలాగండి, అలా ఎలా నమ్ముతారు? ఒక్కసారి వచ్చి చూడండి, మూవీని కంప్లీట్ గా చూడండి. నేను మా మూవీ గురించి మాత్రమే చెప్పట్లేదు, ఏ సినిమా అయినా సరేనండి. ఎవరో ఒకరు రివ్యూ ఇచ్చాడు లేదు ఎవరో ఒకరు ఏదో రాశారు అని దయచేసి నమ్మొద్దు. మీలో 10 మంది ఉన్నారా మీ ఫ్యామిలీలో, ఎవరో ఒకరు వెళ్ళండి మూవీ చూడండి, మీకేమనిపిస్తే అదే మీరు స్ప్రెడ్ చేయండి, 10 మందికి చెప్పండి, 100 మందికి చెప్పండి. ఈ మూవీని గనక తెలంగాణ గడ్డలో పుట్టి మీరు కనుక విజయవంతం చేయకపోతే అంతకంటే అవమానకరం అవుతుంది. ఇది మన చరిత్ర. నేను చెన్నైలో పుట్టి పెరిగిన ఆడగానే, నేను హైదరాబాద్ చెందిన వ్యక్తి కాదు, కానీ నా ఒక 30 సంవత్సరాలు నేను ఇక్కడ ఈ గడ్డ మీదే నేను గడిపాను కాబట్టి చెప్తున్నాను. ఈ చరిత్ర ఏమిటో మనం తెలుసుకోవాలి, మన పిల్లలకి నేర్పాలి. ఈ రోజు మనం ఇంత ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్ అవుతూ ఇంత హుషారుగా తిరుగుతున్నామంటే దాని వెనక ఒక రక్త చరిత్ర ఉందన్నది మన పిల్లలకి మనం తెలియజేయాలి. అలా తెలియజేయాలంటే పిల్ల పాపలతో వచ్చి ఈ మూవీ చూడాలి. విద్యా వ్యవస్థలో కూడా, ఎందుకంటే బుక్స్ లో లేదు, పుస్తకాల్లో లేదు, ఎక్కడ రాయని లేదు, మన చరిత్రను తొక్కేశారు, పుస్తకాలు లేకుండా చేశారు. 4 రోజులు అయితే లైబ్రరీలో దొరికే పుస్తకాలు దొరకవు. కాబట్టి మేము త్వరగొట్టి ముందుకు వచ్చి మన చరిత్రను డిజిటల్ లో పెట్టి ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా ఈ సినిమాని మీ పుస్తకాల మీద తీసుకెళ్లి ఈ సినిమా ఇంకా కన్వీనియం చేసి మన చరిత్రని ఈ సినిమా ద్వారా మరో చరిత్రను నిలబెట్టాలని ఈ సిరిసిల్ల ప్రజలు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కల్లూరు మండలం పోతల్లంక గ్రామంలో జరిగిన ఉమ్మడి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ 2024 ఎన్నికల ప్రచారం పోలింగ్ బ్యూరో సభ్యులు మరియు మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి టీడీపీ జనసేన శాసనసభ అభ్యర్థి శ్రీ నక్క ఆనంద్ బాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి డాక్టర్ శ్రీ కనగల్ల మధుసూదన్ ప్రసాద్ మరియు పలు నాయకులు కొల్లూరు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన గడప గడపకు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కనగల్ల మధుసూదన్ ప్రసాద్ మాట్లాడుతూ పోతల్లంక గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటింటికి తిరిగి అన్ని వర్గాల ప్రజలను కలవడం జరిగిందని, పోతల్లంక లంక గ్రామ ప్రజలు ఎంతో ఉత్సాహంగా మాకు స్వాగతం పలకడం జరిగిందన్నారు. ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేయండి. 18 ఆధారాలకి 1500 వస్తాయి నెలకి. తర్వాత 3 గ్యాస్ వస్తాయి. ఆధార్ బస్సు ఎక్కితే ఫ్రీ. చదువుకునే పిల్లల ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి 15,000. పొలం ఉంటే కనుక 20,000. బీసీలకి 50 ఏళ్ళకే పెన్షన్, నెలకు 4,000 రూపాయలు. నాకు చాలా పథకాలు తెలుగుదేశం పార్టీ కూడా. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లూరు మండలం పోతార్లంక గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామంలో ప్రచారంలో భాగంగా అన్ని వర్గాల ప్రజలని ఇళ్లను సందర్శించడం జరిగింది. ఆ సందర్భంగా వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మాకు ఎదురేగి స్వాగతం పలుకుతూ ఈ రాక్షస పరిపాలన అంతమొందించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక్కడ ప్రజల స్పందనని కనుక మనం గమనించినట్లయితే ఈ రాష్ట్రంలో 175 సీట్లు కూడా తెలుగుదేశానికి వచ్చే విధంగా ప్రజల స్పందన ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ప్రజలు 5-7 సంవత్సరాల నుంచి పడిన కష్టాలన్నీ కూడా వివరిస్తూ ఈ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి ఈ దుర్మార్గుడి పాలన నుంచి విముక్తి లభించిందని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో మే 13న ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అఖండ విజయాన్ని చేకూర్చడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ గ్రామం చూసినట్లయితే తెలుగుదేశం హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా సిమెంట్ రోడ్లు కానీ, గుడి బడి అలాంటి ఏ పని ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో
కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేయడం జరిగింది. వాటన్నింటినీ ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తామని చెప్పి తెలియజేశారు. అదేవిధంగా ఇదే ట్రెండ్ రాష్ట్రం మొత్తం కూడా కొనసాగబోతోందని చెప్పి మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా ఈ మధ్య 2 రోజుల క్రితం మనం ప్రెస్ మీట్లో కూడా చూసాం. సొంత బాబాయిని చంపాడని చెప్పి వారి కుటుంబ సభ్యులైనటువంటి షర్మిల గారు, సునీత గారు తెలియజేసిన దాన్ని బట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమి పాలవబోతున్నాడు అనేది మనందరికీ అర్థమవుతోంది. కాబట్టి ప్రజలందరూ కూడా మరొక్కసారి పత్రికాముఖంగా వారికి నేను మీడియా ముఖంగా వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరందరూ కూడా 5 సంవత్సరాలకు వచ్చే అత్యంత విలువైన ఓటును సద్వినియోగం చేసి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయటం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నరకాసుర పాలన అంతమొందుతుంది. అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి మరియు సంక్షేమ పదంలో ముందుకు దూసుకెళ్తుంది. కాబట్టి మీరందరూ కూడా విజ్ఞప్తితో ఆలోచించి తెలుగుదేశం పార్టీకి ఓటేసి అఖండ మెజార్టీని, అదేవిధంగా కూటమి అభ్యర్థులు పోటీలో ఉన్న చోట జనసేన గ్లాసు గుర్తుకు, బీజేపీ పోటీలో ఉన్న చోట కమలం గుర్తుకు కూడా ఓట్లేసి ఈ కూటమిని ఘన విజయాన్ని చేకూర్చడానికి మీరు అందరూ సహకరించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ములుగు జిల్లా ఏటూరు నగరంలోని ఖమ్మం అడిషనల్ కలెక్టర్ ఇంట్లో చోరీ. ఖమ్మం అడిషనల్ కలెక్టర్ నూతి మసూదన్ ఇంట్లో సోమవారం రాత్రి చోరీ జరిగింది. ఇంట్లోకి అక్రమంగా చొరబడి చోరీకి పాల్పడ్డ దుండగులు. చోరీ జరిగిన ఇంట్లో పరిశీలించిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు. చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామన్న సీఐ రాజు, ఎస్ఐ కృష్ణప్రసాద్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండల అమ్మపాలెం గ్రామం నుంచి లక్కవరం పోలీస్ స్టేషన్ సెంటర్ వైఎస్ఆర్సీపీ నాయకులు భారీ మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. విజయరాజు అనంతరం సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేశారు. తదితర పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అక్కడి నుండి బైక్ ర్యాలీతో లక్కవరం పోలీస్ స్టేషన్ సమీపంలోని ఏర్పాటు చేసిన సభ వరకు ఈ ర్యాలీ సాగింది. తమ్ముడు స్లో నాన్న
జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్ర బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రారంభ కార్యమైన పుట్టభంగారంగా పిలువబడే మట్టి సంగ్రహణ కార్యక్రమంలో మృతికకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మట్టిని తమ పంట పొలాలలో వేసుకుంటే పాడి పంటలతో ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఉంటారని విశ్వాసంతో భక్తులు మట్టిని తమ ఇంటికి తీసుకువెళ్తున్నారు. ब्रह्मविदो वयो ब्रह्ममुनिमहे सुनेते सहवा पुनातो स्वस्य वर्णसमीच्या तनुदानमन्ना विश्वे देव इगमादयन्ताम् सप्तते अग्ने समिधः सप्त युगमा सप्त ऋषयः सप्तधाम प्रियाणि सप्त తెలియజేయవలసిందిగా సవినయంగా సగౌరవంగా కోరుతూ తదనంతర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. మృత్ సంగ్రహణము. మృత్తు అంటే మట్టి, సంగ్రహణము అంటే గ్రహించడం. మృత్ సంగ్రహణము. మట్టిని గ్రహించి ఏం చేస్తాం? ఏ శుభకార్యాన్ని మనం చేసుకోవాలి అన్నా మృత్తిక శ్రేష్టమైనటువంటిది. అంటే మృత్తికే హనమే పాపం. అన్ని పాపాలను దూరం చేసేటువంటి శక్తి. మనం నడిచేది భూమిపైనే, భగవంతుడు మనకు. అందుకోసం మృత్సంగ్రహణానికి గర్భిణీలకు పోషక విలువలు నెల నెల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయడం కోసం పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ వైరా వారి ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని నంబూరు మధుసూదన్ రావు అన్నారు. లయన్స్ క్లబ్ వైరా అధ్యక్షులు పెనుగొండ ఉపేంద్రరావు అధ్యక్షతన తన స్థానిక ఐర్యవైశ్య కళ్యాణ మండపం నందు సామూహిక శ్రీమంతం కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొని మాట్లాడారు. క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ వైరా మరియు కొనిచెర్ల సెక్టర్లలోని అంగన్వాడీ కేంద్రాల్లోని 27 మంది గర్భిణీలకు 20,000 రూపాయలు విలువ చేసే చీర మరియు శ్రీమంతం కిట్ను అందజేస్తూ సామూహికంగా శ్రీమంతం వేడుకలు నిర్వహించారు. అందరికీ శుభం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మా కోశాధిక చింతలపూడి వెంకటేశ్వర గారిని మాట్లాడాల్సింది. వాళ్ళకి ఎవరు ఇస్తున్నారో వాళ్ళు పెట్టేస్తారు. ఒక వెంటనే నేను తీసుకొని వాసి రెడీ గారు ఇలాంటి ఒకళ్ళకి అది ఇచ్చేయండి. అటు చూడండి ఒకసారి. వారు దీని యొక్క ఇంపార్టెన్స్
ఏ బాధ్యత మేము చేస్తుందంటే మేము ఈ పొట్టికి తక్కువ చేస్తున్నాం. మా ఆడపడుతుంది మా అందరికీ అభిమానం తెలియజేయండి సార్. ఈ ఆన్లైన్ అనేది ఇప్పుడు కాదు, గత 7 సంవత్సరాల నుంచి కూడా మేము కంటిన్యూగా చేస్తున్నాము. అంగన్వాడీ సెంటర్లకి ప్రభుత్వం ఇతోధికంగా సహాయం చేస్తున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో అది అంతా చాలామంది అంగన్వాడీ సెంటర్స్ కూడా మమ్మల్ని కలవడం, వారికి కావాల్సినటువంటి వంట పాత్రలు కానివ్వండి, లేకపోతే పళ్ళు కుర్చీలు ఇలాంటివన్నీ కూడా 15 కార్యక్రమాలు మరి మీ అంగన్వాడీ సెంటర్సే ఉంటాయి. ఎక్కువ కూడా మీ సెంటర్స్ వచ్చేది కూడా నీటి పీపుల్ ఉంటారు. దాన్ని గుర్తించే నేను కూడా మాకు కూడా ఆ విధంగా సేవ చేసుకుంటూ వెళ్తున్నాను. మనకి పూర్వీకులు సాంప్రదాయాలు ఎందుకు పెట్టారంటే ఇందులో కూడా సైంటిఫిక్ ఉంది. ప్రతి దాంట్లో కూడా మనం ఇంటి ముందు కళాలు చదువుకున్నా ముక్కు వేసిన దాంట్లో కూడా సైంటిఫిక్ ఉంటుంది. అట్లాగే ఈ శ్రీమంతాలు కూడా సైంటిఫిక్ ఏంటంటే సుఖప్రసవం. ఇవాళ శ్రీమంతం జరిగేటప్పుడు గాజులు వేయడం కానివ్వండి, గంధం, పసుపు ఇలాంటివన్నీ కూడా యాంటీ ఇంప్లిమెంటరీ ఇలాంటివి కూడా మనం అప్లై చేస్తాం. ఇక్కడ మనకి చేతుల దగ్గర ప్రసవనాలు ఉంది. అవి గాజులు తగ్గడం వల్ల యాక్టివేషన్ అయ్యి వెనక మనకి చక్రం ఉంటాయి. అన్నీ కూడా మూలాధార చక్రం, సంవత్సర చక్రం ఇలాంటివన్నీ కూడా యాక్టివేషన్ అయిపోయి సుఖప్రసవం అంటే సీజన్ కాకుండా నార్మల్ డెలివరీకి అవకాశం దొరుకుతుంది. ముఖ్యంగా ఈ రోజు గర్భిణీ స్త్రీలందరూ కూడా మొదటి కాలం కావచ్చు, రెండోది కావచ్చు, మీ అందరికి కూడా సుఖప్రసవం జరగాలని మీరు కోరుకుని బిడ్డ ఆడేదా మగైన మగ మీకు కలగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. అలాగే థ్యాంక్ యూ సార్. మరి ఆ విధంగా మంచి జరగాలని రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని పోలీసు వారు అన్ని రకాల చర్యలు చేపడతామని, అందులో భాగంగానే మండల కేంద్రంలో సిఆర్పీఎఫ్ 4 సర్కిల్ సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని వర్ధనపేట ఏసీపీ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఎన్నికలలో ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా ఎన్నికలలో పాల్గొనాలని అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ప్రజలు సహకరించాలని పాలకుర్తి పోలీస్ వారి తరపున కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఏ పాలకుర్తి కొడగండ్ల, ఎస్ఐలు, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.